దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమందు మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత కొరకే దేవుని మనం స్తుతించాలి. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ప్రసంగ గ్రంథం 10:4 ఏలువాడు నీ మీద కోప్పడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకు, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములను జరగకుండా చేయను. ప్రియ సహోదరి సహోదరు, ఈ రోజున ప్రతి మనుషుల్లో మనం చూస్తుందంటే ఓర్పు సహనం అనేది అది తగ్గిపోతూ ఉంది. కాబట్టి ఓర్పు సహనం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రతి ఒక్కరిలో కూడా. నీ ఉద్యోగం చేస్తున్నప్పుడు, నీ ఏలివాడనగా నీ ఉద్యోగం చేస్తున్నప్పుడు నీ అధికారి, పై అధికారి నీ మీద కోపడినప్పుడు ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. కాబట్టి ఓర్పు అనేది గొప్ప ద్రోహ కార్యములను జరగకుండా చేస్తుంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఓర్పును సహనాన్ని మనం కలిగి జీవించాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కొంతమంది జీవితాలు మనం ఉందండి. మరి యోబు ఎంతో ఓర్పు కలిగి ఉన్నాడు. మరి యోబు యొక్క జీవితం మనం చూసినట్లయితే మరి తీవ్రమైన కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నాడు. ఒకే రోజున తన ఆస్తి అంతా పోవటము, పశువులకు చనిపోవటం, ఒకే రోజున తన బిడ్డలందరూ కూడా సుడిగాలు వచ్చి వారందరి మీద పడి వాళ్ళు చనిపోవటం, ఎన్ని వార్తలు వింటున్నప్పుడు, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు యోబు మరి ఎంతగానో కృంగిపోయాడు. ఎంతగానో మరి ఇదైపోయినప్పుడు భార్య వచ్చి అడుగుతుంది, అయ్యా నువ్వు ఎంతకాలం మరి దేవుని మరి స్తుతిస్తావు, దేవుడు నీకు ఎంత అన్యాయం చేశాడు, దేవుని దూషించి చచ్చిపోవచ్చు కదా అంది. అప్పుడు యోబు ఏమంటాడంటే, దేవుని దగ్గర నుంచి ఎప్పుడు కూడా మేలు అనిపించడమేనా, కీడు అనిపించదగదా అన్నాడు. చూసారా, యోబు నోటి మాటలతో నేను పాపం చేయలేదని ఉంది. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు యోబు, ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ దాంట్లో ఎంతో ఓర్పును సహనం కలిగి దేవుని ఒక్క మాట కూడా దూషించలేదు. తన భార్య ఎన్నో విధాలుగా దూషించి చనిపోమన్నప్పుడు కూడా యోబు ఎప్పుడేమంటాడంటే, ఎప్పుడు దేవుని దగ్గర మేలు అనిపించడమేనా, కీడు అనిపించదగదా. మరి ఎంత చక్కటి ఓర్పు సహనంతో తన భార్యకి సమాధానం ఇచ్చినాడు. ఈరోజున అనేకమైన కుటుంబాల్లో కొత్తగా పెళ్ళైనప్పుడు జీవితాలు చక్కగానే ఉంటాయి. కొద్ది రోజులు పోయిన తర్వాత ఒకళ్ళ బలహీనతలు ఒకళ్ళు తెలిసినప్పుడు ఒకరికొకరు నిందించుకోవడం ప్రారంభిస్తూ ఉంటారు. ఒకరికొకరు అవమానపరుచుకోవటం, భార్య అని భర్త భార్య అవమానపరుచుకొని కొంచెం కూడా సహించలేక ఈరోజున మరి సహనం కోల్పోయి కుటుంబాల కలతలో, సమస్యలో ఒకరి మీద ఒకరి ప్రేమ తగ్గిపోవటం అనేది జరుగుతూ ఉంది. దేవుని వాక్యమే సెలవిస్తున్న మనకి ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడమన్నాడు. కాబట్టి కుటుంబంలో ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యంలో 1 కొరింథీయులు 13:4 ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుంది, అన్నిటిని సహిస్తుంది. కాబట్టి అది ఏ ప్రేమ? అది దేవుని ప్రేమ. యేసుక్రీస్తులో ఉన్నటువంటి గొప్ప ప్రేమ చూడండి. ఆయన హింసించేవారిని, ఆయన దూషించేవారిని ఆయన ఏమన్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరిని క్షమించమన్నాడు. అంటే ఎంత క్షమించే మనసు ఉంది. ఓర్పుకి సహనానికి గుణలక్షణం ఏంటంటే క్షమించే మనసు ఉన్నది, ఓర్చుకుంటే. కొంతమంది చిన్న మాట కూడా తట్టుకోలేక దాన్ని వెంటనే అది వాళ్ళ మీదకి వెళ్ళి అది కక్కేసేంత వరకు కూడా, వాళ్ళ మీద పోట్లాడేంత వరకు కూడా, వాళ్ళని అల్లరి చేసేంత వరకు కూడా వాళ్ళు సహించలేరు. అదేంటంటే అది ఓర్పు లేని జీవితం. తద్వారా ఏమవుతుందంటే ఒకరి మధ్య ఒకరికి ప్రేమ తగ్గిద్ది, ఒకరి మధ్య ఒకరికి ద్వేషం పెరిగిద్ది, ఒకరి మధ్య ఒకరికి అసూయ పెరిగిద్ది. కాబట్టి అందుకనే కుటుంబాల్లో భార్యాభర్తల్లో సమాధానం కోల్పోవటం అదే. అలాగే బిడ్డలు కూడా మరి వాళ్ళకి ఏదన్నా అంటే చిన్న మాట కానీ ఓర్చుకోలేకపోవటం, సహించలేకపోవటం చూస్తూ ఉన్నాం. ఈరోజున నీ కుటుంబం అలా ఉందా? నీ పిల్లలు అలాగా కొంచెం అంటే ఓర్చుకోలేకపోతున్నాడండి. అమ్మాయిని ఏమంటే ఏం చేసుకుంటుందని భయపడే స్థితిలో ఉండరా? రే సహోదర సహోదరి, దేవుని వాక్యం సెలవిస్తుంది, యోసేపు జీవితంలో అన్నలు మోసం చేశారు. దేవుని యొక్క వాగ్దానం యోసేపుకు ఉంది. యోసేపు సహించాడు, ఓర్చుకున్నాడు. 17 సంవత్సరాలు ఇప్పుడు దేవుడు దర్శించినప్పుడు అన్నలు తమ్ముడి మీద ద్వేషం పెట్టుకున్నారు, చంపాలని చూశారు, ఐగుప్తికి అమ్మేశారు. అయితే చెరసాల్లో కూడా ఉన్నాడు యోసేపు అన్యాయంగా. అయినప్పుడు కూడా ఓర్పుతో సహనంతో ఎదురు చూడటం వల్ల దేవుడు అతన్ని
ఆ యొక్క ఐగుప్తీయ దేశంలో ప్రధానమంత్రిగా చేశాడు. 13 సంవత్సరాలు వెయిట్ చేశాడు. అలాగే దావీదును కూడా అభిషేకించబడ్డాడు. సౌలు ఉన్నప్పుడే అభిషేకించబడ్డాడు. కానీ 13 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చిన సింహాసనం మీద ఎక్కడానికి. అలాగే ఓర్పు సహనాన్ని కలిగినప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తాడు. అలాగే మనం చూస్తాము, ఒక రైతు ఉంటాడు అనుకోండి, ఆ రైతు పంట వేస్తాడు, ఒక విత్తనం నాటుతాడు అనుకోండి, అది పొలాలు వచ్చేంత వరకు ఎదురు చూడాలి. అది పొలాలు ఫలించేంత వరకు కూడా సంవత్సరం అంతా ఎదురు చూస్తాడు. ఎందుకని? ఓర్పుతో సహనంతో. కాబట్టి ఫలించాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, నీ వ్యాపారంలో పైకి రావాలన్నా, నీ కుటుంబం మంచి స్థితిలోకి రావాలన్నా, చదువులో పైకి రావాలన్నా, ఉద్యోగంలో పైకి రావాలన్నా, వ్యాపారం రావాలన్నా, నీ కుటుంబం అన్ని విధాలుగా పైకి రావాలన్నా ఓర్పు సహనాన్ని కలిగి ఉండాలి. ఆ ఓర్పు సహనం అనేది దేవుడు అనుగ్రహించేది. ఆ సహనము, ఆ ఓర్పు ఉన్నప్పుడు అన్నీ సాధిస్తావు నీ జీవితంలో. ఆ యొక్క ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉంటావో, సహనాన్ని కలిగి ఉంటావో, ప్రతి దానికి చక్కటి సమాధానం ఇవ్వగలవు, ఒక మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతావు. మరి తొందరపాటు నీళ్ళు ఉండదు, నీకు ఒత్తిళ్ళు ఉండవు, మరి ఎంతో నెమ్మది ఉంటుంది, ఎంతో సమాధానం ఉంటుంది. కాబట్టి ఓర్పు కలిగి సహనాన్ని కలిగినప్పుడు నువ్వెంతోగానో నెమ్మది పొందుతావు, ఆశీర్వదించబడతావు. కాబట్టి యోబు ఎంత శ్రమలు ఎదుర్కొన్నాడు. యోబుని గురించి చూస్తే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు, కానీ యోబు ఎంతో సహనాన్ని కలిగి ఉన్నాడు. అలాగే యేసోబు సహనాన్ని కలిగి ఉన్నాడు. అబ్రహాము 25 సంవత్సరాలు దేవుడు సంతానం ఇస్తున్నాడు, ఆ యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూశాడు. అలాంటి ఓర్పు సహనాన్ని మనం కలిగినప్పుడు దేవుని వాగ్దానాలు కూడా స్వతంత్రించుకుంటే కృప దేవుడు మనకి ఇచ్చినట్లుగా ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల నాయన, ఈ సమయంలో వాక్యాన్ని విన్న ప్రతి సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఓర్పును సహనాన్ని కలిగి నీ కొరకు ఎదురు చూసేవారుగా, నీ మహిమ కొరకు బ్రతికేవారుగా సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.